ఈరోజు ప్లాంట్ నర్సరీ క్లాస్లో ప్లాంట్ నర్సరీలో ఉపయోగించేటువంటి కంటైనర్లు, ఇది కూడాను 10 మార్క్స్ క్వశ్చన్. ఇది ప్లాంట్ నర్సరీలలో ఉపయోగించేటువంటి కంటైనర్ల గురించి తెలియజేయండి. సాధారణంగా ఈ కంటైనర్లు అనేటువంటివి ప్లాంట్ కంటైనర్లు రెండు రకాలుగా ఉంటాయి. దే ఆర్ గ్రూప్ కంటైనర్స్ అండ్ ఇండివిజువల్ కంటైనర్స్. అంటే మొక్కలు గుంపులలో పెంచడానికి పనికి వచ్చేటువంటి కంటైనర్లు ఒకటి, అదేవిధంగా ప్రత్యేకంగా ఒంటరిగా పెంచేటువంటి కంటైనర్లు ఒకటి. సో గ్రూప్ కంటైనర్స్ అంటే ప్లాంట్ కంటైనర్స్ యూజ్డ్ టు రైజ్ ప్లాంట్స్ ఇన్ గ్రూప్స్. ఇట్ కంటైన్స్ ఫ్లాట్స్. And individual containers, plant container used to raise individual plants. Okay, it contains pots and bands. Pots and bands. సాధారణంగా ఈ కమర్షియల్ బేసిస్ మీద పెంచేటువంటి వాళ్ళంతా కూడాను ఒక కొన్ని స్టాండర్డ్ డైమెన్షన్స్, అంటే ఒక నిశ్చితమైనటువంటి కొలతల్ని వాళ్ళు ఉపయోగిస్తారు. ఈ ఫలాలు మరియు కూరగాయలను ఇచ్చేటువంటి మొక్కల్ని పెంచడానికి వాడేటువంటి చిన్న ప్లాస్టిక్ ట్రేలు కావచ్చు, తర్వాత పాలిథిన్ కవర్లు కావచ్చు, మరియు మట్టి కుండీలు, ప్లాస్టిక్ కుండీలని, వీటన్నిటినీ కూడాను కంటైనర్లు అని పిలుస్తారు. సో ఈ కంటైనర్లో రకాలు ఏమేమి ఉన్నాయి? సిమెంట్ కుండీలు, మట్టి కుండీలు, ప్లాస్టిక్ బ్యారెల్స్, చెక్క బ్యారెల్స్, బాక్సులు, డబ్బాలు, విరిగిన గిన్నెలు, నీటి తొట్టెలు, ఉపయోగించినటువంటి నీటి క్యాన్లు, ఇవన్నీ కూడా పాడైపోయినటువంటి సింకులు, వాటన్నిటినీ కూడా కంటైనర్లుగా వీటిని ఉపయోగిస్తారు. సాధారణంగా ఈ స్టాండర్డ్ కొలతలు ఎలా ఉంటాయంటే 30 సెంటీమీటర్లు ఇంటూ 59 ఇంటూ 8. ఈ ఫ్లాగ్స్ అనేటువంటివి ఎలా ఉంటాయి? ఇలా ఇవి కొలతలు. ఇవి సాధారణంగా షాలోగా ఉండే ప్లాస్టిక్ అండ్ స్టైరోఫోమ్, వుడన్ ఆర్ మెటల్ ట్రేస్, ఇవన్నీ కూడా ఫ్లాట్ గా ఉండేటువంటి వుడన్ ట్రేస్ మనటువంటివి విత్ డ్రైనేజ్ హోల్స్ ఇన్ ది బాటమ్. చూపిస్తాను నీకు. సో వీటిని ఫ్లాట్స్ అంటారు. వీటిని ఫ్లాట్స్ అని పిలుస్తారు. ఇవి సాధారణంగా 10 సెంటీమీటర్ల ఎత్తు మరియు 30 సెంటీమీటర్ల వ్యాసం కలిగి దిగువ భాగంలో నీటి పారుదల రంధ్రం కల మట్టి కుండలు ఉండొచ్చు, లేదా ప్లాస్టిక్ ప్యాన్స్, ఇక్కడ మనం చిత్రంలో చూస్తున్నట్టుగా అట్లయినా ఉండొచ్చు. సో ఇవి విత్తన బాక్సులను చెక్క లేదా పోర్సిలైన్ మరియు మట్టితో 40 సెంటీమీటర్ల వెడల్పు, 60 సెంటీమీటర్ల పొడవు మరియు 10 సెంటీమీటర్ల లోతు క్రింది భాగంలో 6 నుండి 8 నీటిపారుదల రంధ్రాలతో తయారు చేస్తారు. ప్రతి రంధ్రం పైన ఒక పుటాకార బిళ్లను ఉంచి చేతి నిండుగా ఇసుకను తీసుకొని దాని చుట్టూ పోస్తారు. దీని వలన నీటి పారుదల సక్రమంగా జరిగి ఆ ప్యాన్ లేదా ట్రేలో ఉండేటువంటి మట్టి ఆ కింద ఉండేటువంటి రంధ్రాల ద్వారా బయటికి వెళ్ళిపోకుండా, కిందికి జారిపోకుండా ఉంటుంది. అంతేకాకుండా మట్టి రంధ్రాన్ని మూసివేయకుండా కూడాను ఉంటుంది. ఇక ఆ బాక్స్ లో కావలసినటువంటి మృత్తికా మిశ్రమాన్ని, అంటే మట్టి మిశ్రమాన్ని పోసి నేరుగా సూర్యకాంతిలో ఉంచి కాయగూరలను పెంచవచ్చు. వాటిని నేరుగా సూర్యకాంతిలో ఉంచి కాయగూరల్ని మనము పెంచవచ్చును. ఇక కుండీలు, సాధారణంగా ఇవి గుండ్రంగా కానీ లేదా క్రింద ఈ మధ్య అనేక రకాలుగా కూడాను, అంటే ఆకారాలతో కూడా చేస్తున్నారు. చతురస్రాకారంగా, పంచకోణాకారంగా, ఇలా రకరకాలుగా ఈ మట్టితోనూ సిమెంట్తోనూ ప్లాస్టిక్ కూడాను వచ్చాయి ఇప్పుడు. వీటితో తయారు చేస్తారు. తర్వాత వీటి యొక్క అడుగు భాగంలో రంధ్రం ఉండవచ్చు లేదా ఉండకుండా పోవచ్చు, నీరు డ్రైన్ అయిపోవడానికి. ఈ రంధ్రాలు కలిగినటువంటి కుండీలను మట్టితో తయారు చేస్తారు, లేదా బురదతో కానీ, లేదా పీట్ ఫైబర్ అనేటువంటి ఫైబర్తో కానీ దీన్ని తయారు చేస్తారు. సాధారణంగా రంధ్రాలు లేనటువంటి కుండీలు, అంటే కింద నీటి పారుదలకు అవకాశం లేకుండా ఉండేటువంటివి
ఏదైనా లోహంతో కానీ లేదా కాంక్రీట్తో కానీ రబ్బరుతో కానీ ప్లాస్టిక్తో కానీ తయారు చేయబడతాయి. ఇక నాన్ పోరస్ పాట్స్ రిక్వైర్ లెస్ మాయిశ్చర్, అంటే కింద రంధ్రాలు లేనటువంటి కుండీలు తక్కువ నీటిని అవసరమవుతాయి. అందులో అంటే నీరు బయటికి వెళ్ళిపోదు కాబట్టి నీటి తేమను అలాగే పట్టి ఉంచుకొని ఉంటాయి, అంటే మట్టి కుండీలతో పోల్చినప్పుడు. కానీ ఈ ప్లాస్టిక్తో కానీ అంటే రంధ్రాలు లేనటువంటి కుండీలను ఉపయోగించడం ఫలితంగా ఎక్కువ నిలువ ఉండిపోయి మొక్కలు కుళ్ళిపోవడానికి కూడాను అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా రంధ్రాలు ఉండేటువంటి కుండీలలోనైతే నీరు పోయగానే ఎక్సెస్ వాటర్ అంతా కూడా బయటికి డ్రైనేట్ అయిపోయి మొక్కలు కావలసినటువంటి నీటినే అవి ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. సో సాధారణంగా ఈ కుండీలు అనేటువంటివి మొక్కల్ని పెంచడానికి లేదా నర్సరీల్లో ఉండేటువంటి మొక్కల్ని బదిలీ చేయడానికి లేదా బాగా మొక్కలు పరిణతి చెందే వరకు అందులో ఉంచడానికి పనికి వస్తాయి. ఇవి రకరకాలైనటువంటి కుండీలు, అనేక రకాలైనటువంటి ఇంట్లో సామాన్లన్నీ కూడా ఇందుకు యూజ్ చేస్తూ ఉంటారు, అంటే పనికిరానటువంటి వాటిని. చూడండి, పెద్ద బకెట్ లాంటివి, ఓకే, ఇంట్లో పాత్రలు, బ్యాండ్స్ అనేటువంటివి. ఈ బ్యాండ్స్ అనేటువంటి కంటైనర్లు కూడాను చతురస్రాకారంగా ఉండి కింద చిన్న ఓపెనింగ్ అంటూ ఉంటుంది. కానీ ఈ వీటిలో పెంచేటువంటి రకాలకి త్వరగా సూక్ష్మజీవులు అటాక్ చేసేటువంటి వ్యాధికారక క్రిములు దాడి చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్లే పాట్స్, ఇక మట్టితో చేసినటువంటి కుండీలు, ఇవి సాధారణంగా పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నటువంటివి. మామూలుగా 5, 10, 13, 15, 25 సెంటీమీటర్ల వ్యాసార్థంతో పలు రకాలైనటువంటి కొలతల్లో మనకు దొరుకుతాయి. సో సాధారణంగా భూమి నుంచి తయారు చేసేటువంటి ఎర్తన్ పాట్స్ అంటారు. సో ఇవి బాగా బరువుగా ఉండి రంధ్రాలను కలిగి ఉండి అండ్ లూజ్ మాయిశ్చర్ రెడీలీ, అంటే నీటి తేమను బాగా పట్టుకుంటాయి. చాలా కొత్త మొక్కల్ని అంటే లేత మొక్కల్ని పెంచడానికి అనువుగా ఉంటాయి ఇవి మట్టి కుండీలు, కానీ సులభంగా పగిలిపోతాయి. కానీ ఈ గుండ్రంగా ఉండేటువంటిది అంత లాభదాయకమేం కాదు. సో సాధారణంగా ఇవన్నీ కమర్షియల్ ప్రాపగేషన్లోనే వీటిని యూజ్ చేస్తారు. ఇవి మనం పైన చూస్తుండేటువంటి ఈ ప్లాస్టిక్ కుండీలు ఇవన్నీ కూడా. సో ఇళ్లలో మామూలుగా కావాల్సినటువంటి కూరగాయలు కూడా ఇందులోనే పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక జిఫీ పార్ట్స్ లేదా ఫైబర్ పార్ట్స్, ఇవి కూడాను ప్లాస్టిక్తో కానీ లేదా ప్రత్యేకమైనటువంటి ఫైబర్తో కానీ వీటిని తయారు చేస్తారు. సో ఈ ప్రత్యేకమైనటువంటి వీటిలో సాధారణంగా కంప్రెస్డ్ పీట్ అండ్ హెల్డ్ టుగెదర్ విత్ ఏ బయోడిగ్రేడబుల్ నెట్. ఈ ఫైబర్ ఎలా ఉంటుందంటే బయోడిగ్రేడబుల్ నెట్తో తయారు చేయబడినటువంటిది, అంటే మనం వ్యర్థ పదార్థాలతో కానీ ఈజీగా నేలలో పగిలిపోయిన తర్వాత కూడా నేలలో కలిసిపోయేటువంటి పదార్థాలతో చేయబడినటువంటిది. సో ఇటువంటి వాటిలో వేర్లు చాలా ఈ కంటైనర్ లోపలికి చాలా సులభంగా లోపలికి వెళ్ళిపోగలవు. సో మామూలు కుండీల్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే వేర్లన్నీ కూడాను అక్కడక్కడే పురితిరిగిపోతూ ఉంటాయి. కానీ వీటిలో అలా కాకుండా వీటి ద్వారా కూడాను వేర్లు పెరుగుతాయి కాబట్టి పురులు తిరగకుండా పొడవుగా పెరుగుతాయి వేర్లన్నీ కూడా. ఇక అదేవిధంగా విత్తనాలు లేదా చిన్న మొలకలు నాటినప్పుడు ఈ బయోడిగ్రేడబుల్ కాబట్టి చాలా వేగంగా మొక్కలు పెరగడానికి అనుకూలంగా ఉంటుంది. స్టెమ్ కటింగ్లు కానీ విత్తనాలు కానీ నేరుగా వీటిలో నాటవచ్చు. ఇప్పుడు మీరు చిత్రంలో ఫోటోలో చూస్తున్నటువంటివి ఫైబర్తో అంటే డిగ్రేడబుల్ ఫైబర్తో చేసినటువంటి కుండీలు ఇవన్నీ కూడా. దగ్గరగా గమనించండి, ఇవన్నీ కూడాను డిగ్రేడబుల్ ఫైబర్తో చేసినటువంటివి.
ఈ గ్రూపుల్లో కూడా చేసేటువంటివి కూడాను ఇలాగే ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఫైబర్వే. ఇక కాంక్రీట్ పార్ట్స్, మామూలుగా ఈ మధ్య కాంక్రీట్ పార్ట్లు కూడాను ఉపయోగిస్తూ ఉన్నారు. సాధారణంగా సిమెంటు ఇసుక కలిపి కొన్ని మోల్డింగ్లు అంటే మూసలలోనికి పోసి అనేక రూపాలలో, అంటే ఇళ్లలో పెట్టుకోవడానికి చాలా ఆకర్షణీయమైనటువంటి రూపాలలో ఈ కుండీలను తయారు చేస్తూ ఉన్నారు. సో సాధారణంగా ఇవన్నీ ఇళ్లలోనే ఉపయోగిస్తారు, కానీ నర్సరీలలో కాదు. ఇవి చాలా బరువుగా ఉంటాయి. సో ఈ బరువుగా ఉండడం చేత వీటిని నర్సరీల్లో వీటికంటే కూడాను ప్లాస్టిక్ వాటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక పేపర్ పాట్స్, ఈ పేపర్ పాట్స్ ఆర్ పేపర్ ట్యూబ్ పాట్స్ ఆర్ మోర్ పాపులర్ విత్ సీడ్లింగ్ ప్రాపగేషన్స్ ఆఫ్ ఆర్నమెంటల్ అండ్ ఫారెస్ట్రీ స్పీషీస్. అరణ్య జాతి మొక్కలకు మరియు ఈ అలంకరణ మొక్కల్ని ఈ పేపర్ పాట్స్ లో చాలా ఎక్కువగా పెంచుతున్నారు ఈ మధ్య. ఎందుకంటే వాతావరణానికి అనుకూలమైనటువంటి అంటే ఆవరణానికి అనుకూలమైనటువంటివి మరియు బయోడిగ్రేడబుల్, కాగితం త్వరగానే భూమిలో కలిసిపోతుంది. సీడ్లింగ్ ప్లగ్ కెన్ ప్లాంటెడ్ ఇంటాక్ట్ ఇంటూ ఏ లార్జర్ కంటైనర్ ఇంటూ ది ground without disturbing the root system. So typically paper pots consist of a series on interconnected paper cells that are arranged in a honeycomb pattern that can separate before outplanting. So ఇవన్నీ కూడాను పేపర్ పాట్స్ మీరు బాగా గమనించవచ్చు. చూడండి ఇలా ఉంటాయి పేపర్ పాట్స్ అన్ని కూడా. సో వీటిలో సులభంగా మొక్కల్ని పెంచవచ్చు. అదేవిధంగా మొక్కల్ని బయటికి తీసేటప్పుడు కూడాను చాలా సులభం ఇది. ఓకే, రబ్బర్ పాట్స్ మామూలుగా మన ప్రాంతంలో తక్కువ, కానీ పెద్ద పెద్ద నగరాల్లో ఒక నియమితమైనటువంటి ఆకారంలో, సైజులో, ఆకృతిలో మాత్రమే ఉండేటువంటి రబ్బరు, అంటే టైర్లతో, లారీ టైర్ ట్యూబులతోనూ లారీ టైర్లతోనూ వాటితో వీటిని తయారు చేస్తారు. సో పొల్యూషన్ని తగ్గించడానికంటే, కాలుష్యాన్ని తగ్గించడానికి మరియు ఈ రీసైక్లింగ్ కూడాను ఇవి రబ్బర్ టైర్లు ఇవి పనికి వస్తాయి, కాబట్టి వీటిని ఉపయోగిస్తారు. ఇక ప్లాస్టిక్ పాట్స్ ఆల్రెడీ మనం చూసినటువంటివే. సో ఇవన్నీ కూడాను, ఇవి కూడాను ఈ మధ్య వివిధ రకాల్లో మనకు ఆకారాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి ప్లాస్టిక్ పాట్స్ అన్నీ కూడాను. ప్లగ్ ట్రేస్ అంటారు వీటిని. చిన్నగా ఉండేటువంటి మొలకల్ని, సీడ్లింగ్స్ ని ఇలాంటి ట్రేల్లో మనం మామూలుగా మనకు గుంతకల్లు సమీపంలో ఉండేటువంటి ఈ ఎక్కడంటే మనము మధ్యకేర లైన్లో కానీ లేదా గుత్తి వైపు వెళితే ఇండస్ట్రియల్ ఎస్టేట్ దగ్గర అనేక వెజిటబుల్ ఫార్మ్స్ ఉన్నాయి, వెజిటబుల్ నర్సరీస్ ఉన్నాయి. ఆ నర్సరీస్ దగ్గర వెళ్ళి మనం పరిశీలిస్తే గనక ఇలాంటి ట్రేలు అనేకం కనిపిస్తాయి. వాటిలో ఆ చిన్న చిన్న మొక్కలన్నీ కూడాను, అంటే సీడ్లింగ్స్ ని వాటిలో పెంచుతారు. సో దే ఆర్ ఎక్స్పాండెడ్ పాలిస్టైరీన్ అండ్ పాలిథిన్ ఫిల్డ్ యూజువలీ విత్ ఏ పీట్ ఆర్ కంపోస్ట్ సబ్స్ట్రేట్. ఈ గుంటల్లో, ఇక్కడ మనకు కనిపించేటువంటి గుంటల్లో ఆ కోకో పీట్ కానీ లేదా ఇంకా ఏదైనా మట్టిని, అంటే బాగా ఫలవంతమైనటువంటి మట్టిని, మొక్కలు పెరగడానికి అనుకూలంగా ఉండేటువంటి మట్టిని ఈ గుంటలలో నింపి వాటిలో ఈ చిన్న మొక్కలన్నీ కూడాను పెంచుతారు. సో తర్వాత పాలీ బ్యాగ్స్, ఇక ఇవి కామన్ గా మనం చూసేటువంటివే.
మన కాలేజ్ గార్డెన్ కూడాను మనం తెచ్చేటప్పుడు ఇలాంటి బ్యాగ్స్ లోనే మనకు ఆ సప్లయర్స్ ఇస్తూ ఉంటారు. సో ఈ బ్యాగ్స్ ఇవి కూడాను చాలా సాధారణంగా చీఫ్ అడ్వాంటేజ్ ఏమంటే తక్కువ ప్రాంతంలో ఎక్కువ బ్యాగులు పట్టిస్తాయి మనకు. అదేవిధంగా సంవత్సరం పొడవునా ఎంత పెద్దగా మారినా కూడాను సీడ్లింగ్ మొత్తం అందులోనే పెంచవచ్చు. అది కూడాను నియంత్రితమైనటువంటి బాగా కంట్రోల్డ్ కండిషన్స్ లో వాటిని పెంచవచ్చు. అండ్ ఆ మొక్క ఎదిగేటువంటి దశలు ఏవి కూడాను నీటి ఎద్దడికి కానీ లేదా పని వాళ్ళు అంటే గార్డెన్ లో పనిచేసేటువంటి వాళ్ళు తక్కువగా ఉండడం వల్ల నీరు సరిగా అందించలేకపోయామనేటువంటి ఇబ్బందులు ఏవి కూడాను దీంట్లో ఉండవు. ఎందుకంటే చిన్న బ్యాగ్స్ కాబట్టి ఆటోమేటిక్ గా వాటికి స్ప్రింక్లర్ సిస్టమ్ లో అందిపోతాయి. సో ఇవి చూడండి ఎంత పెద్దగా అయినటువంటి వీటిలో కూడాను ఇంకా ఆ బ్యాగ్స్ లోనే పెట్టి ఉంచడం జరిగింది. పాలీ బ్యాగ్స్ అంటారు వీటిని. సో కటింగ్స్ పెట్టొచ్చు, విత్తనాలు పెట్టొచ్చు. ప్లాస్టిక్ పాట్ల యొక్క ఉపయోగం, వాటిని తిరిగి ఉపయోగించవచ్చు. దే ఆర్ రీయూజబుల్. ఇట్ మెయింటైన్స్ ఆప్టిమమ్ మాయిశ్చర్. నిర్ధారితమైనటువంటి తేమ శాతాన్ని అది మెయింటైన్ చేస్తుంది. పార్ట్స్ కుండీలు పగిలిపోవడం అనేటువంటిది ఉండదు. అదేవిధంగా తక్కువ ధరలో లభిస్తాయి. తర్వాత పాలీ బ్యాగులు బాగా ఉంటాయనుకున్న వాటి వల్ల ఇబ్బందులు ఏమిటి? It should be never placed straight onto soil because roots will grow into the ground. వీటిని నేరుగా ఉంచాము అంటే మొక్కలు పెద్దవిగా మారిన తర్వాత వాటి వేరు వ్యవస్థ ఈ పాలీ బ్యాగులను చీల్చుకొని నేరుగా నేలలోకి వెళ్ళిపోతుంది. తర్వాత వాటిని రిమూవ్ చేయడం అంటే వేరే ఫీల్డ్కి మార్చాలనుకున్నప్పుడు కష్టము. పాలీ బ్యాగ్స్ ఆర్ నాట్ డ్యూరబుల్ అండ్ కెన్ బ్రేక్ ప్రీమెచ్యూర్లీ. కొన్నిసార్లు మధ్యలోనే పగిలిపోవచ్చు అవి. దే ఆర్ నార్మలీ యూజ్డ్ ఓన్లీ వన్స్. అవి ఒకసారి మాత్రమే ఉపయోగించగలము. దీస్ ఆర్ ప్రాబ్లమ్ ఫార్ నర్సరీ వేస్ట్ మేనేజ్మెంట్. డు నాట్ డికే అండ్ ఆఫన్ బర్న్. ఇట్ కాజ్ సీరియస్ ఎయిర్ పొల్యూషన్. సో ఈ పాలీ బ్యాగ్స్ అనేటువంటివి పాలిథిన్ తో చేయబడేటువంటివి కాబట్టి అవి నేలలో కలిసిపోవు. సో గార్డెన్ నర్సరీలో ఇది ఒక పెద్ద వేస్ట్. సో దీన్ని తర్వాత కాలిస్తే అదొక వాయు కాలుష్యంగా మారుతుంది. చూడండి ఇవి మనం చూసేటువంటివి రూట్ ట్రైనర్స్ అంటారు వీటిని. రూట్ ట్రైనర్స్. దీస్ ఆర్ యూజువల్లీ రిజిడ్ కంటైనర్స్ విత్ ఇంటర్నల్ వర్టికల్ రిబ్స్ విచ్ డైరెక్ట్ రూట్స్ స్ట్రైట్ డౌన్ టు ప్రివెంట్ స్పైరల్ గ్రోత్. వీటిని రూట్ ట్రైనర్స్ అని పిలుస్తారు. ప్రత్యేకమైనటువంటి కుండీలు లాంటివి. వీటిలో పొడవుగా ఉండేటువంటి గాడులు ఉంటాయి. పొడవైన గాడులు ఉండి వేరు వ్యవస్థ యొక్క దిశానిర్దేశనాన్ని చేస్తాయి. అవి పురులు తిరిగి పెరగకుండా నేరుగా స్ట్రైట్ గా పెరిగేలాగునే చేస్తాయి. అదేవిధంగా ఈ లేటర్ అంటే పార్శ్వ వేరు వ్యవస్థ కూడా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ కంటైనర్లో చిన్న మొక్కల్ని ఉంచినప్పుడు చాలా త్వరగా, ఎందుకంటే వేరు యొక్క పెరుగుదల కూడా అదే విధంగా ఉంటుంది కాబట్టి చాలా వేగంగా పెరుగుదల చూపిస్తాయి. సీడ్లింగ్స్ అన్ని కూడా చాలా వేగమైనటువంటి పెరుగుదల చూపిస్తాయి. అండ్ ప్లాంట్ ఇన్ రూట్ ట్రైనర్ సిస్టమ్స్ ఆర్ రెడీ ఫార్ ప్లాంటింగ్ అవుట్ కంపేర్ టు కన్వెన్షనల్ పాలీ బ్యాగ్స్. పాలీ బ్యాగ్స్ లో ఉంచడం కంటే వీటిలో ఉంచినటువంటివి చాలా సులభంగా క్షేత్రస్థాయికి వాటిని మార్చడానికి అనుకూలం ఉంటుంది. ఇవి రూట్ ట్రైనర్స్ అంటారు. దీస్ ఆర్ నోన్ టు బి రూట్ ట్రైనర్స్. హ్యాంగింగ్ పార్ట్స్. సాధారణంగా ఈ హ్యాంగింగ్ పార్ట్స్ లో అంతా కూడాను అలంకరణ మొక్కల్ని పెంచుతూ ఉంటారు. ఈ అలంకరణ మొక్కల్లో వేలాడేటువంటి జాతులు ఇక్కడ మనం చిత్రంలో ఫోటోలో చూస్తూ ఉన్నాం. ఇలాంటి జాతులన్నీ కూడా ఇవి ప్లాస్టిక్ తో కానీ మెటల్ తో కానీ లేదా ఫైబర్ తో కానీ చేయబడి గొలుసులు కలిగి ఉంటాయి. వాటిని గృహాలకు ముందు అంటే ఓపెన్ లో ఎంట్రన్స్ లోనే వీటిని తగిలిస్తూ
అలంకరణగా ఉంచుతారు. బ్యారెల్ కంటైనర్స్. సో కొన్ని ప్రత్యేకమైనటువంటి పెద్ద ఫ్యాక్టరీలలో కానీ పార్కులలో కానీ ఇలాంటి ప్రదేశాల్లో ఈ బ్యారెల్ ఇంతకుముందు నూనె, తర్వాత కొన్ని బెవరేజెస్, సారా వంటి కళ్ళు వంటివి అన్నీ కూడాను పదార్థాలు ఈ పీపాలు అని పిలుస్తారు వీటిని, వీటిలోనే వచ్చేటువంటివి. సో అలాంటి వాటిని కంటైనర్లుగా అలంకరణ మొక్కలుగా చూడడానికి అందంగా అమర్చడానికి చాలా బాగుంటాయి. పెద్ద పెద్ద గార్డెన్లోను విశాలమైనటువంటి ఆవరణ కలిగినటువంటి ఇళ్లలోనూ ఇవి ఉంచవచ్చు. చెక్కతో చేసినటువంటివి, చెక్కతో చేసి ఉంటాయి కాబట్టి వీటి వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. పర్యావరణానుకూలతను చూపించేటువంటి కంటైనర్లు ఇవి. ఇక టబ్ కంటైనర్స్. సో ఇలా కంటైనర్లు టబ్ల రూపంలో వస్తాయి. మనకు మామూలుగా ఈ నీటి మొక్కలైనటువంటి కలువ అంటే లోటస్ లాంటి మొక్కల్ని వీటిలో మనం పెంచుకోవచ్చు. అదేవిధంగా కాయగూరల మొక్కలను కూడా వీటిలో మనం పెంచుకోవచ్చు. ఇక్కడ ఫోటోలో మీరు చూస్తూ ఉన్నారు. టిన్ కంటైనర్స్. మామూలుగా ఇళ్లలో వాడి పక్కన పడేసినటువంటి టిన్లలో, డబ్బాలలో, సో మామూలుగా నూనె డబ్బాలు కావచ్చు లేదా ఏవైనా వేరే ఇవన్నీ మెటల్వే డబ్బాలలో మట్టిని సేకరించి వాటిలో కూడాను సాధారణంగా ఈ ఎడారి లక్షణాలు చూపించేటువంటి మొక్కల్ని మనం పెంచుకోవచ్చు. సో వీటన్నిటిని కూడాను ఇక్కడ పెంచుకోవచ్చు. ఇక నర్సరీలలో ఉపయోగించేటువంటి సాధనాలు అంటే పనిముట్లు ఏవేవి? స్ప్రే యూనిట్ ఒకటి, స్ప్రే యూనిట్, మూవబుల్ స్ప్రింక్లర్స్ నీటిని వెదజల్లేటువంటివి, అండ్ pairs of secateurs, grafting and budding knives, spades, hand hose and racks, plant pot trolleys, a workbench, wheelbarrow, tags, labels, pruning saw and pruning knife. సో ఇవన్నీ కూడాను మనకు నర్సరీలో అవసరమయ్యేటువంటివి. అవి ఏమేమనేటువంటిది ఒక్కొక్కటి చూద్దాం ఇప్పుడు. సీ కటర్స్. సో వీటిని మామూలుగా కొమ్మల్ని ప్రూనింగ్ చేయడానికి కానీ కొమ్మల్ని కట్ చేయడానికి కానీ ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద పూల మొక్కల్ని మామూలుగా వాళ్ళ కటింగ్స్ ద్వారా పెంచుతాం కదా, అటువంటి వాటన్నింటినీ కూడాను కత్తిరించడానికి, బలమైనటువంటి కొమ్మల్ని కత్తిరించడానికి, ఆ కత్తిరించేటప్పుడు కూడాను ఎలాంటి పైన ఉండేటువంటి బాహ్య చర్మం దెబ్బతినకుండా ఉండేలాగున కత్తిరించడానికి ఉపయోగించేటువంటి ఇవి కూడాను గార్డెన్ కత్తెరలు. ఇవన్నీ కూడాను గార్డెన్ కత్తెరలు అనమాట. గార్డెన్ లో ఉపయోగించేటువంటి కత్తెరలు ఇవన్నీ కూడాను. సాధారణంగా వీటిని ఇది నర్సరీల్లో పనిచేసేటువంటి వాళ్ళకి ముఖ్యమైనటువంటి పరికరాలు ఇవి. సియాన్లను కత్తిరించడానికి, అంటే అంటు కట్టే విధానంలో సియాన్ని స్టాక్ అని ఉంటాయి కదా, సియాన్ని కత్తిరించడానికి, రూట్ స్టాక్ తొలగించడానికి, సియాన్ మొక్కలు తయారీకి అవసరం లేనటువంటి కొమ్మల్ని కాండాల్ని కత్తిరించి వేయడానికి, మొగ్గల్ని కత్తిరించడానికి, తర్వాత వీటి అంచులు మంచి నాణ్యత కలిగినటువంటి కార్బన్ బ్లేడ్ ద్వారా తయారు చేయబడి ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ కూడాను అదే వర్గానికి చెందినటువంటివే. బలమైనటువంటి కాండాలని కానీ, బలమైనటువంటి కొమ్మల్ని కానీ, మొగ్గల్ని కానీ కత్తిరించడానికి ఉపయోగించేటువంటి పనిముట్లు ఇవన్నీ కూడా. సో న్యూమాటిక్ సికాటర్స్. న్యూమాటిక్ సికాటర్స్ అంటే సో న్యూమాటిక్ ప్రూనింగ్ షియర్స్. దీస్ ఆర్ యూజ్డ్ టు ప్రూనింగ్ వైన్స్ యూజింగ్ న్యూమాటిక్ పవర్. సో అంటే మనం మామూలుగా గోడల్లోకి మేకలు కొట్టడానికి డ్రిల్లింగ్ మిషన్ ఉంటుంది కదా, సో ఆ విధంగా డ్రిల్లింగ్ మిషన్ మాదిరిగా ఆ తీగల్ని, అంటే పొడవైనటువంటి తీగల్ని, బలమైనటువంటి తీగల్ని మనం చేత్తో ఇలా కట్ చేయకుండా వీటితో
ఇలా ఈ హ్యాండిల్ని ఇలా ఇలా పట్టుకొని నొక్కితే ఇక్కడ ఉండేటువంటి వీలు ఇవన్నీ కూడాను అవి సొంతంగా కట్ చేస్తాయి. సులభంగా ఎలాంటి మిగిలిన ప్రధానమైనటువంటి మొక్కకు ఏ విధంగా కూడాను అపాయం కలగకుండా ఇవి పనిచేస్తాయి. సో గ్రిప్పింగ్ బ్లేడ్ ఆఫ్ ది షియర్ ఈజ్ స్టేషనరీ అండ్ షీరింగ్ యాక్షన్ ఈజ్ ఇంపోర్టెడ్ బై ది అదర్ బ్లేడ్ త్రూ ది మూమెంట్ ఆఫ్ పిస్టన్. సో ఇక్కడ ముందుకు వెనక్కు ఇది కదులుతుంది, పైన ఉండేటువంటిది అలాగే ఉంటుంది, కింద ఉండేటువంటి కత్తెర మాత్రమే కదులుతుంది. సో తర్వాత ప్రూనింగ్ నైఫ్. ఈ ప్రూనింగ్ నైఫ్ అనేటువంటిది కొమ్మల్ని కొన్ని కత్తిరించడానికి, కొన్ని కొమ్మల్ని కట్ చేయవచ్చు కొన్ని విధానాల్లో, కొన్నిట్లో మనం చెక్కాలి అంటే కత్తితో నరకాలి. సో అలాంటి అంటే నర్సరీలో విభిన్నమైనటువంటి మొక్క యొక్క భాగాలు సేకరించడానికి విభిన్నమైనటువంటి మార్గాలు ఉన్నాయి. సో వాటిలో కొన్నిట్లో కత్తెరలు ఉపయోగిస్తారు, కొన్నిట్లో మిషనరీని ఉపయోగిస్తారు, మరికొన్నిట్లో ఇలాంటి చాకులను ఉపయోగిస్తారు. ఎక్కడ ఇట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ థిన్నింగ్ డెలికేట్ బ్రాంచెస్, రిమూవింగ్ సక్కర్స్, షేపింగ్ రోజ్ బుషెస్. రోజ్ పొదల్ని అంటే గులాబీ పొదల్ని షేపింగ్ చేయడానికి, మృదువుగా ఉండేటువంటి కొమ్మల్ని కత్తిరించడానికి ఇవి పనికి వస్తాయి. సో ఇవి ప్రూనింగ్ సా. ఇవి కూడాను కొమ్మల్ని కోయడానికి, లార్జ్ బ్రాంచెస్ ని సులభంగా వీటి ద్వారా కోయవచ్చును. బడ్డింగ్ నైఫ్. ఈ గార్డెనర్ కి నర్సరీలలో ముఖ్యమైనటువంటి సాధనము బడ్డింగ్ నైఫ్. దీనికి ఒక ఎడ్జ్ బాగా మొత్తం ఆ కత్తి ఎంత పొడవు ఉంటుందో అంత పొడవునా మన రేజర్ బ్లేడ్ మాదిరిగా మొత్తం షార్ప్గా ఉండి, ఇంకొక ఎడ్జ్ బ్లంట్గా ఉంటుంది. అది కొన భాగంలో మాత్రమే షార్ప్గా ఉండి దిగువన బ్లంట్గా ఉంటుంది, అంటే మొద్దుపోయి ఉంటుంది. దీని నుండి ఆకుల్ని కత్తిరించడానికి, సియాన్ని అంటే అంటుకట్టు విధానంలో సియాన్ని కత్తిరించడానికి, తర్వాత మొగ్గల్ని కత్తిరించడానికి, అవసరం లేనటువంటి కొమ్మల్ని రిమూవ్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా గ్రాఫ్టింగ్లో అంటు కట్టేటువంటి విధానంలో ఆ అంటులను కత్తిరించడానికి, వాటిని చెక్కడానికి, తర్వాత పార్శ్వంగా చిన్నగా వాటికి స్లిట్లు చేసి దాంట్లో ఇరికించడానికి, మనము కొమ్మల్ని వి ఆకారంలోను లేదా పార్శ్వంగా కొన్ని స్లిట్స్ చేస్తూ ఉంటాం, దానికి ఈ చాకులు పనిచేస్తాయి. గ్రాఫ్టింగ్ నైఫ్ అంటారు. అదేవిధంగా గ్రాఫ్టింగ్ బడ్డింగ్ నైఫ్స్. తర్వాత స్ప్రే పంప్స్. సాధారణంగా కొన్ని మొక్కల్లో చిన్న మొక్కలకు వాటర్ని స్ప్రే చేయాలి. తర్వాత ప్రతికూలమైనటువంటి వాతావరణ పరిస్థితులలో అనేకమైనటువంటి చీడపీడలు వీటికి ఆశిస్తూ ఉంటాయి. గార్డెన్లో ఉండేటువంటి నర్సరీలోని మొక్కల్ని, వాటిని తొలగించడానికి ఈ స్ప్రేయర్లన్నీ కూడాను అవసరమవుతాయి. ఇవన్నీ కూడాను ది స్ప్రే ప్రొటెక్టివ్ మెటీరియల్ దట్ ఈజ్ ఇన్సెక్టిసైడ్, పెస్టిసైడ్, ఫంగిసైడ్. అంటే జీవ కీటకనాశుల్ని, శిలీంద్రనాశకాలని మొక్కల మీద పిచికారీ చేయడానికి ఈ పంప్ సెట్ అంతా కూడాను పనికి వస్తుంది. దీన్ని మామూలుగా పవర్ స్ప్రేలు ఉన్నాయి, హ్యాండ్ స్ప్రేలు కూడాను ఉన్నాయి. చేత్తో ఇలా పంపు కొడుతూ ఉంటే స్ప్రే అవుతూ ఉంటుంది. తర్వాత ప్రూనింగ్ షియర్ అంటే చిన్నగా ఉండేటువంటి అవసరం లేనటువంటి కొమ్మల్ని కత్తిరించడానికి ఉపయోగించేటువంటిది. ఇవన్నీ కూడా ఇంతకు ముందు మనం చూసినటువంటి పార్ట్సే. దే మే బి క్లే, మెటల్ ఆర్ ప్లాస్టిక్, యూజువలీ 10, 15, 20 centimeters for a single specimen. గ్రాఫ్టింగ్ వ్యాక్స్. ఇది కూడాను ప్రత్యేకమైనటువంటిది. మామూలుగా గ్రాఫ్టింగ్ జరిపిన తర్వాత దాని చుట్టూ గాలి త్వరబడకుండా ఈ వ్యాక్స్ను పూస్తారు. సో దానివల్ల త్వరగా రెండు కూడాను అంటు కట్టుకుని ఆ మొక్క పెరగడానికి అనువుగా ఉంటుంది. వీల్ బారో అంటే మొక్కల్ని నర్సరీలో నుంచి ఒక బెడ్ నుంచి ఇంకో బెడ్ దగ్గరికి, లేదా నర్సరీ బెడ్ల దగ్గర నుంచి
ట్రాన్స్పోర్ట్ రవాణా చెందించేటువంటి ఆఫీస్ దగ్గరికి వాటిని తీసుకువెళ్ళడానికి ఈ ట్రాలీ వీల్ బ్యారో అనేటువంటిది పనిచేస్తుంది. ఇక వీడింగ్ ఫోర్క్, సాధారణంగా కలుపు తీయడానికి ఉపయోగించేటువంటి ఫోర్క్. సో కలుపుకు పనికి వచ్చేటువంటి శూలం లాంటిది. ఫో అండ్ రేక్ అంటే దీన్నే మనం మామూలుగా పికాక్స్ మాదిరిగా ఉంటుంది. సో మట్టిని గుల్ల చేయడానికి మరియు మట్టిని పాదులు చేయడానికి కూడా ఇది పనికి వస్తుంది. అంటే యూజ్ ఫర్ డిగ్గింగ్, హోయింగ్, అర్థింగ్, లెవెలింగ్ అండ్ కలెక్టింగ్ వీడ్స్. మామూలుగా మనం పారా అంటాం. సో మట్టిని లిఫ్ట్ చేయడానికి, తర్వాత మట్టిని మిశ్రమం చేయడానికి, కాలువలు తవ్వడానికి, గుంటలు తవ్వడానికి, పూడ్చడానికి అన్నిటికీ ఇది పనిచేస్తుంది. ఇక లేబుల్, మనము మొక్కల్ని కుండీలలో నాటిన తర్వాత ఏ ఏ రకాల మొక్కలు ఉన్నాయి, ఇవి ఏ జాతికి చెందుతాయనేటువంటిది ఒక చిన్న ప్రత్యేకమైన ప్లాస్టిక్ చీటీ ముక్క మీద రాసి అతికించాలి. లేబుల్స్ మే బి మేడప్ ఆఫ్ పేపర్స్, కార్డ్బోర్డ్ ఆర్ వుడన్, అల్యూమినియం అండ్ ప్లాస్టిక్. అంటే దీన్ని అమ్మడానికి ముందు దీనికి లేబులింగ్ చేస్తాం. తర్వాత రోజ్ క్యాన్. ఈ రోజ్ క్యాన్కి మామూలుగా మన నూనె క్యాన్ ఉన్నట్లుగానే ఉంటుంది. ఇది మామూలు చిన్న చిన్న మొక్కలకి స్ప్రింక్లర్ మాదిరిగా నీటిని మాన్యువల్గా వేయడానికి పనికి వస్తుంది. సో ఇది ఒక్కసారిగా గుమ్మరించినట్లుగా కాకుండా నర్సరీ బెడ్లలో చిలకరించినట్టుగా నీటిని వీటి ద్వారా వేయవచ్చు. హోజ్ అండ్ ఇరిగేషన్ సిస్టమ్, ఇక్కడ మనం చూస్తున్నాం, మనం అక్కడక్కడ పల్లెటూరులో కూడా చూస్తున్నాము స్ప్రింక్లర్ సిస్టమ్. సో బిందు సేద్యము, తర్వాత స్ప్రింక్లర్స్ అంటే ఇవి వీటి మధ్యలో నాజిల్స్ ఫిట్ అయి ఉంటాయి, కంటిన్యూస్ గా నీటిని కొడుతూనే ఉంటాయి. దీనివల్ల నీటి ఎద్దడి తగ్గుతుంది. సిజర్స్, పెద్ద పెద్ద కొమ్మల్ని షేపింగ్ చేయడానికి, తర్వాత ప్రూనింగ్ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. సో ట్రావెల్, చిన్న కుండీలలో ఉండేటువంటి మట్టిని వేయడానికి కానీ తీయడానికి కానీ ఇవి పనిచేస్తాయి. ఇక పెద్ద పెద్ద హోల్సేల్ నర్సరీ అయితే ఎక్విప్మెంట్ చాలా భారీ స్థాయిలో కావాలి. ట్రాక్టరు, ట్రైలరు, నర్సరీ ట్రైలర్స్, ట్రాన్స్ప్లాంటింగ్ ఎక్విప్మెంట్, ట్రీ స్పేడ్స్, ట్రీ షియర్స్, పవర్ సా, ట్రిమ్మర్స్, ప్రీఫ్యాబ్రికేటెడ్ నెట్టింగ్స్, ప్రూనింగ్ ఎక్విప్మెంట్, స్ప్రేయర్స్, డస్టర్స్, ఇరిగేషన్ సిస్టమ్స్, మిస్టింగ్ సిస్టమ్స్, plastic mulches, trays, flats, pressure washers and peat moss and pots. The scale of operation will affect the profitability. Building equipment and delivery vehicles are also considered. అంటే పెద్ద స్థాయిలో చేసేటువంటి నర్సరీలలో ఈ ట్రాక్టర్లు, తర్వాత ట్రైలర్లు, పెద్ద పెద్ద చెట్లను కట్ చేయడానికి కావాల్సినటువంటి సరంజామా అంతా కూడాను అవసరం అవుతుంది. సో ఇవన్నీ కూడా ఇలాంటి ట్రాలీలు, ఇలా చెట్లను పూర్తిగా ఈ వైపున చూస్తున్నటువంటి ఈ మిషన్ కానీ ఇది కానీ చెట్టును ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి నేరుగా ఆ వేర్లను తీసుకొని వేర్లతో పాటుగా చెట్టును పెకలించి ఇంకొక ప్రాంతంలో ప్లాంటేషన్ చేస్తుంది. అది ఆధునికమైనటువంటి పరికరం. ఇది ఆధునికమైనటువంటి పరికరం. అది మొత్తం వేర్లతో సహా పెకలించేస్తుంది. అది తర్వాత పాటింగ్ మిషన్, ఇవన్నీ కూడాను పాట్స్ తయారు చేసేటువంటి మిషన్. ఇది కుండీలు తయారవుతాయి, ఇది మట్టిని నింపుతుంది. ట్రీ షియర్స్, ఇవన్నీ కూడాను పెద్ద పెద్ద మొక్కల్లో ఉపయోగించేటువంటివి. సో ట్రిమ్మర్స్, ఇలా బాగా పెరిగిన తర్వాత ఈ మిషన్ తోనే ట్రిమ్ చేసేస్తున్నారు. పవర్ సా, దీంతో కొమ్మలన్నీ కూడాను అవసరం లేనటువంటి కొమ్మలన్నీ కూడాను పెద్ద పెద్ద చెట్లవి పూర్తిగా కట్ చేయొచ్చును. షేడ్ నెట్స్, ఇవన్నీ కూడాను షేడ్ నెట్స్.
మొక్కలు బాగా పెరగడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఇది. సో ఈ ప్రూనింగ్ ఎక్విప్మెంట్ అంటే చిన్న చిన్న పూల మొక్కల్ని కానీ లేదా కాండాల్ని కానీ వ్యర్థమైనటువంటి వాటిని కట్ చేయడానికి చాలా అనుకూలమైనటువంటిది. ఇంకొకసారి సో these are the special equipment and which can totally uproot the plant completely. The total plant will uprooted along with its root system and planted at somewhere else. This new system, this work in nurseries. Actually, if you observe the line, that is highway line from Hospeta to Bangalore, all the huge plants were removed. Totally, they are uprooted along with their roots. They are removed and planted far away from the highway in the same line. They are growing now. Yes, they are healthy growth is observed in them. They are growing now. Okay, all these are the equipments. ఇవన్నీ కూడాను మనం గమనించేటువంటి నర్సరీల్లో ఉపయోగించేటువంటి పనిముట్లు. ఇంకా ఇది మిస్ట్ చేంబర్ అంటాం దీన్ని. అంటే మిస్ట్లో మాత్రమే పెరగగలిగేటువంటి కొన్ని మొక్కలకు ఆ పొగమంచును కల్పిస్తామన్నమాట. దాన్ని మిస్ట్ చేంబర్ అంటాం. చూడండి, పైనుంచి ఆ స్టీమ్ని లోపలికి పంప్ చేసేటువంటి విధానాలు ఉంటాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే బాగా చూడవచ్చు మీరు ఇక్కడ. సో ఇవి మల్చింగ్. ఇది ప్లాస్టిక్ మల్చెస్ అంటే ఆ నాటినటువంటి సీడ్లింగ్స్ మీద ప్లాస్టిక్ కవర్తో కప్పుతారు. మీరు మనకు కాలేజీ స్టార్ట్ అయితే కనుక గుత్తి రోడ్లో ఉండేటువంటి వెజిటబుల్ నర్సరీలో అంతా కూడా ఈ విధానాన్ని అవలంబిస్తూ ఉంటారు. మీరు మీ ఊర్ల దగ్గర కూడాను ఈ మడులలో పత్తి చెట్లకి తర్వాత అనేక కూరగాయలు పెంచేటువంటి వాటికి ప్లాస్టిక్తోన మొత్తం సాళ్ళని కూడా కప్పి ఉంటారు, చిన్న చిన్న హోల్స్ చేసి ఉంటారు. దట్ ఈజ్ కాల్డ్ మల్చింగ్. ఇంకా ఇవి మామూలుగా ప్లాస్టిక్ ట్రేస్ ఆర్ ప్యాన్స్. దీన్ని ఇంతకు ముందు ఫస్ట్లోనే మీరు చూసారు ఇవి. సో ఇవి ప్రెషర్ వాషర్స్. ఇవి సో ఇవన్నీ కూడాను పాట్స్. సో ఇవి చిన్న ట్రేస్, సీడ్లింగ్స్ పెంచడానికి పనికొచ్చేటువంటి ట్రేస్. సో న్యూ టైప్స్ ఆఫ్ కంటైనర్స్ ఫర్ propagating and growing young lines plants are continuously being developed. పాత పద్ధతుల్లోనే కాకుండా మనం మామూలుగా మట్టి కుండీలను చూస్తూ ఉంటేమి, మట్టి కుండీల స్థానంలో వాటితో పాటుగా ప్లాస్టిక్ కుండీలు కూడా వచ్చాయి. తర్వాత పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయి, అంటే ఎకో ఫ్రెండ్లీగా ఉండాలనే ఉద్దేశంతో ఫైబర్స్తోనూ అంటే కాగితంతోనూ అన్నిటితో కూడాను పార్ట్స్ చేయడం మొదలుపెట్టారు. అదేవిధంగా ద మెయిన్ గోల్ ఈజ్ రెడ్యూసింగ్ హ్యాండ్లింగ్ కాస్ట్. నర్సరీలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమి, ఆ నర్సరీని నిర్వహించేటువంటి వ్యక్తికి ఆదాయం బాగా ఉండాలి, ఖర్చు తగ్గించాలి. అంతే రీసైక్లింగ్ ఆఫ్ ప్లాస్టిక్ పార్ట్స్ రెడ్యూసెస్ ది పొల్యూషన్. By using modern equipments, we reduce the labor cost, time and increase the productivity. Purchase of more sophisticated equipment such as potting machinery and computers, automatic irrigation and might improve overall profitability. Okay, ఇవి ఈరోజు మనం మిగతా అన్ని క్లాసుల కంటే కూడాను సంతృప్తినిచ్చినటువంటి క్లాస్గా నేను భావిస్తాను. ఎందుకంటే ఈరోజు చాలా మనం ప్లాంట్ నర్సరీ అనేటువంటి దాన్ని సొంతంగా చేయవలసినటువంటి పరిస్థితి ఇది. సో అటువంటి దాన్ని మనము ఈ పిక్చర్స్లో చాలా బాగా గమనించడం జరిగింది. సో నెక్స్ట్ మరి శనివారం రోజు ఉండేటువంటి క్లాసులో మనం కలుసుకుందాం.